సారీ సార్, అసలు నాకేం అర్థం కావడం లేదు. మీరే నన్ను కిడ్నాప్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? ముందు నన్ను చూసి ధైర్యంగా మాట్లాడు. నీ ఏదో బిల్డప్స్ నా దగ్గర కాదు. మీకు నా మొహం చూపించకూడదని మీరే ఆర్డర్ వేశారు, మళ్ళీ ఇప్పుడు నన్ను తిడుతున్నారేంటి? ఇప్పుడు నేనే ఆర్డర్ వేస్తున్నాను. అబద్ధం ఆడకుండా నా మొహం వంక చూస్తే నిజం చెప్పు. అసలు నన్ను ఎలా మోసం చేసి ఇక్కడికి వచ్చావు? సారీ సార్, అసలు ఏం జరిగిందంటే మీరు చెప్పిన తొక్కలో మెను ఎక్కడ దొరక్క రకరకాల షాప్స్ తిరుగుతూ ఉన్నాను. నా కారిది. నాకు ఈ కారు బాగా నచ్చింది. ఆ మెంటలోడు నా మీద బుర్క వేయడం మాత్రమే గుర్తుంది సార్. తర్వాత కళ్ళు తెరిస్తే ఇదిగో మీరు కనిపించారు. షట్. నా ప్లాన్ మొత్తం పాడు చేశావు. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. థ్యాంక్ గాడ్, బ్యాడ్ కూడా గుడ్ అవడం అంటే ఇదేనేమో. ఓయ్, నీకు గుడ్డేమో, నాకు మాత్రం బ్యాడే. అంతా భగవంతుడి లీల సార్. ఏం జరిగిందో ఏంటో తెలీదు, మీతో పాటు ప్రయాణం చేయాలని రాసి పెట్టుందేమో. ఓయ్, నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు. ఇప్పుడే ఫోన్ చేసి క్యాబ్లో పంపించేస్తాను. ఇంటికెళ్ళు. కాల్ ఫెయిల్డ్ అని వస్తుంది. సిగ్నల్ లేని ఏరియా అనుకుంటా సార్. ఇలాంటి చోటికి రావాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని. అంతేకాదు సార్, ఫోన్లు పనిచేయకపోతేనే మనుషులు పనిచేస్తారని నా చిట్టి నమ్మకం. నెల రోజులు ఉపవాసం ఉన్నట్టు ఏదో ఒక రోజు మొబైల్ పనిచేయకపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నా అభిప్రాయం. మీరేమంటారు? నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనుకున్నావా? నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటే నువ్వు తగలబడ్డా. మీ సెక్రటరీని కదా సార్, వెనకే ఉండాలి. మీకు ఏ విధంగా సహాయపడగలను? నువ్వు కనబడకుండా ఉంటావా? సార్, మొహం చూపించకుండా ఉందామా అంటే ఇది ఇల్లు కాదు. అటు ఇటు ఎటు చూసినా ఎవరూ కనిపించడం లేదు. అలాంటప్పుడు నన్ను కనపడకుండా ఉండమండంలో మీకు ఏమైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా? నువ్వు ఇక్కడే ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. తప్పదు సార్. ఏం తప్పదు? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది సార్. ఏయ్, దాని అర్థం చెప్పు చాలు. జేదైనను కర్మానుసారమే మన వెంట నడుస్తుంది. దానిని కాదని వద్దని వదిలించుకున్నా దూరం కాదు. పాప పుణ్యముల వలె అది మన దగ్గరే ఉండును. నువ్వు ఇక్కడే పడుంటాను అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు కదా సార్. టైం టు టైం మీకేం కావాలో నేను అరేంజ్ చేస్తాను. మీకే మంచిది. సెక్రటరీగానే చూడండి, ఇంకోలా చూడకండి సార్. నిన్ను చూడడమే కష్టం అనుకుంటే ఇంకోలా చూడడం కూడానా? సార్, పళ్ళు కొరుకోకుండా పళ్ళేమైనా తెచ్చుకుని ఉంటే వాటిని కొరుకు తినండి సార్. ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలే గాని ఆవేశంతో తెచ్చుకున్నవి వృధా చేసుకోకూడదు.
రండి సార్, ఎండగా ఉంది. కాశ్మీర్ యాపిల్లా ఉండే మీరు నేరేడు పండ్ల మారిపోతే బాగుండరు. అలా చూస్తారేంటి సార్? ఓ, మెనూ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఫ్రెష్ అప్ అయ్యాక తీరిగ్గా చూద్దాం. రండి రండి సార్. వదులు. వంశీ యమ స్పీడ్గా డ్రైవింగ్ చేస్తాడన్నారే, ఇంకా రాలేదేంటి? నీకన్నా నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది బామ్మ. లేట్ అయ్యే కొద్దీ మా బావని నమ్మలేం. అంటే ఏం చేస్తాడేంటి? ఒక కోతి వల్ల వనమంతా చెడినట్టు వంశీ ఫ్రెండ్ ఎవడైనా తింగరోడున్నాడంటే మభ్య పెడతాడు. మందు పార్టీ అని డైవర్ట్ చేస్తాడు. వానర్ సైన్యం అంతా పోగైపోయి అల్లుడిని దగ్గర రానివ్వకుండా చేస్తారేమోనని కంగారుగా ఉంది. వాడి గోల వాడిదన్నట్టుంది. నేనేమో ఆ వసుంధర వస్తే దూరంగా పార్సల్ చేద్దామని ఆలోచిస్తున్నాను. బావకి ఫోన్ చేసినా కనెక్ట్ కావడం లేదు. స్విచ్ ఆఫ్ అయిందనుకుంటా. వాయిస్ మెసేజ్ పెట్టడానికి కూడా బీప్ సౌండ్ రావడం లేదు మామ్. ఏమై ఉంటుందంట? ఏమైంది? ముగ్గురు ఇక్కడే ఉన్నారు. అది అల్లుడి కోసం ఎదురు చూస్తున్నామమ్మా. ఆయన ఎక్కడున్నారు? ఆ ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్ళిన వాడు ఇంకా రాలేదమ్మమ్మ. వస్తారులే. వెంట వసుంధర వెళ్ళలేదు కదా, ఇంకెందుకు గింజుకుంటున్నావు? వెంట వెళ్ళకపోయినా వెంటే వస్తుందని అర్థమయ్యేలా చెప్పు కాంతమ్మ. ఆ, ఏం లేదమ్మా. బయటికి వెళ్ళిన అల్లుడికి ఏ శని పట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నాం. అలాంటిదేం జరగదు. దరిద్రం అక్కడెక్కడో లేదు. ఏంటత్తయ్య, ఇండైరెక్ట్ గా మమ్మల్ని అంటున్నావు కదా? కాంతమ్మ, అత్తయ్య అన్న మాటలు నీకు అలాగే అర్థమయ్యాయి కదా? నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకమ్మాయి. మీ కుటుంబ విషయాల్లో నేనెందుకు తలదూరుస్తాను? ఏదో పిచ్చాపాటిగా మాట్లాడదామంటే వచ్చాను అంతే. వసుంధర ఎక్కడికి వెళ్ళిందో మీకైనా తెలిసిందా కాంతమ్మా? అబ్బాబే, నాకైతే తెలీదమ్మా. వంశీబాబు వెంటే ఉండేది కదా, ఇప్పుడు కూడా అలాగే వెంట వెళ్ళిందేమో అనుకుంటున్నాను. ఆయనకి తన మొహం చూపించనని డిసైడ్ అయిన వసుంధర ఆయన వెనకాలే ఎలా వెళుతుంది? ఇంటికి కారు వస్తే గానీ తెలీదండి. కారులో తీసుకురావడానికి వెంట డ్రైవర్ వెళ్ళలేదు. వంశీ కారు తీసుకుని వెళ్ళాడు. అయినా కారు వస్తే వసుంధర గురించి ఎలా తెలుస్తుంది? ఆ, కాంతమ్మ బామ్మ సంబంధం లేకుండా మాట్లాడుతుంది అత్తయ్య. ఆ, అంతే. కారు డిక్కి మనవరాలు కనపడలేదని ఆందోళన పడుతున్నారు అంతే. అంతే. ఇదిగో చిన్నబా వచ్చాడు. వంశీ బావ మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు. నీకేమైనా కాల్ చేశాడా? లేదే. ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య? ఇంటికి రావాలి. కారు కోసం ఎదురు చూస్తున్నాం బాబు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, కారు గురించే మాట్లాడుతున్నావేంటి కాంతమ్మ? ఏం లేదమ్మా. కారు వస్తే వంశీ వచ్చినట్టే కదా, ఆవిడలా చెప్తుంది అంతే. అంతేగా అంతేగా అంతే. రేయ్, అమ్మకు చెప్పు, నేను ఒక 4 రోజుల తర్వాత వస్తానని. గుర్తొచ్చింది. అన్నయ్య నీకు చెప్పమన్నాడమ్మా. ఏంటి ఆనంద్? అన్నయ్య అవుట్ స్టేషన్కి వెళ్ళాడు.
4 రోజుల వరకు రానన్నాడు. నక్షత్ర వంశీ ఇద్దరు కలిసి వెళ్తానన్నారు. నక్షత్రం వింటుంటే అనుకున్నారేమో. నాకైతే చెప్పారు, నేను మీకు చెప్పాను. అంటే కారు ఇంటికి రాదా ఇప్పుడు? బా, నీ కారు గొడవ ఏమిటి? అంటే కారు వేసుకొని వెళ్ళారు కదా, కార్ తీసుకొని అట్నుంచి అటే వెళ్ళారేమోనని. అటు వెళ్లకుండా ఇటు రాకుండా ఎటు వెళ్ళారే ఒకటో. నేను వస్తా. ఒంటరిగా ఉండాలనిపిస్తుందంటే వదిలించుకుని వెళ్ళాడన్నమాట. మామ్, వాట్ ఇస్ దిస్? బావ ఇలా హ్యాండ్ ఇచ్చాడు. నన్ను కొంచెం తేరుకోనివ్వు బేబీ. ఆయన ఒక్కరే వెళతారు. ఎక్కడికి వెళతారో ఏమిటో. మొబైల్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు అంటున్నారు కదా. డోంట్ వరీ అమ్మా. బేబీ, మీరు వెళ్ళాలనుకున్న రిసార్ట్కి ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు కూడా బయలుదేరొచ్చు కదా. ఎస్ మామ్. హలో, నేను నక్షత్రాన్ని మాట్లాడుతున్నాను. మా బావ వంశీకృష్ణ వచ్చాడా? సారీ మేడం, ఆయన రారు. ఎందుకు? మీరు రిసార్ట్ బుక్ చేశారు, ఆయన క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశాడా? ఎక్కడికి వెళ్తాడంట? మాకు తెలియదు మేడం. మామ్, బావ అక్కడికి రానని చెప్పి ఎటో వెళ్ళాడు. నువ్వు అక్కడికి వస్తే ఇబ్బంది అనుకున్నాడో ఏమో. వంశీ స్వేచ్ఛను కోరుకున్నాడు. అసలు ఈ వసుంధర ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. సెక్రటరీ వసుంధర ఆయన వెంట వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు. పర్సనల్ పనుల మీద వెళ్ళిన వాళ్ళ గురించి పట్టించుకోకు సుచిత్ర. వంశీ రిసార్ట్స్ కి వెళ్లకుండా ఎటెళ్ళాడో అని వదిన టెన్షన్ పడట్లేదు. వసుంధర ఏమైందా అని ఆలోచిస్తుంది. మగవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆడపిల్ల ఎక్కడికి వెళ్తే ఏమవుతుందనని కంగారుగా ఉండదా? ఆనంద్, అమ్మా. వసుంధర ఎక్కడుందో కనుక్కుని నాకు చెప్పు. అలాగేనమ్మా. దాన్ని అతి చేసి అది ఇది పగలగొట్టొద్దని చెప్పు. అలాగే అమ్మా. సార్, ఇవి కూల్ డ్రింక్స్ ఏనా, లేకపోతే నీట్ తాగే హాట్ డ్రింక్సా? మీరు ఈ మధ్య తాగడం లేదు కదా, అందుకే అడిగాను. ఏంటి సార్ రిప్లై కూడా ఇవ్వరు? సర్లేండి, ముందు ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను. సిటీ వదిలేసి అడవికి వస్తే ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. ఈ చీటు తగులుకుంటే ఇంకేం సంతోషం ఉంటుంది.
సార్ అన్నీ చక్కగా సర్దేశాను. బొకే షాప్లో పనిచేసిన అనుభవం ఇప్పుడు పనికొచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మీకేం కావాలో అడగండి, నేను దగ్గరుండి అన్ని చక్క చేసి పెట్టేస్తాను. ఏంటి సార్ ఏమి మాట్లాడరు? కొట్టండి. సార్ ఏంటి సార్, మౌనవ్రతం లాంటి షరతులేమీ లేవు కదా. అడవిలో ఉన్న ఒక్క ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం. మీకు నేను, నాకు మీరు అన్నట్టుగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటే ఎలా సార్? ఇలా సైలెంట్గా ఉంటే నాకేమీ తోచదు, నా గొంతు కూడా మోగిపోతుంది. చెవి కోసిన మేకలా అరుస్తున్నావు, నీ గొంతు నులిమితే గానీ మోగబోదాం. ఏదో తిట్టుకుంటున్నారు సార్, కొంచెం గట్టిగా అంటే నేను వింటాను కదా సార్. కనీసం మీరు మాట్లాడుతున్నారని ఫీల్ అన్నా అవుతాను. సార్ మీరు నాతో మాట్లాడకపోతే కనీసం గోడలతోనైనా మాట్లాడండి సార్. ఏదో ఒకటి మాట్లాడకపోతే ఈ భూమి మీద మనం లేవని మళ్ళీ మనకి డౌట్ వస్తుంది సార్. ఏయ్ చెప్, భూమి మీద శ్మశానం కూడా ఉంటుంది, అక్కడ మాట్లాడడానికి ఎవరుంటారు? అబ్బా భలే లాజిక్ అడిగారు సార్. ఏమో ఎవరు చూసి వచ్చారు? అర్ధరాత్రి ఆత్మలు మీటింగులు పెట్టుకుంటున్నాయేమో, ఎవరికి తెలుసు? ఆత్మలు దెయ్యాలు లాంటివి ఉంటే అవి అక్కడ ఉండవు, ఇక్కడే ఉంటాయి. అయ్యో ఇక్కడ ఎక్కడ సార్? మాట్లాడమంటే భయపెడుతున్నారు. నువ్వే దెయ్యంలా ఉన్నావు, ఇంకెందుకు భయపడతావు? సార్ ఎందుకు అరిచావు? మీకు తెలియదు అనుకుంటాను, 7th క్లాస్లో అందాల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చిన కప్ అందంగా ఉంటుంది, లేదంటే పోటీ అందంగా ఉంటుంది, కానీ నువ్వు కాదు. చూడు, భ్రమపడిచిన ప్రైజ్ గురించి గొప్పగా చెప్పుకోకు, సరేనా? మీకు కుళ్ళు సార్, కుళ్ళు. కుళ్ళే. మీరు అందంగా లేరని. అబ్బో ఇక్కడ హృదయం లేని వ్యక్తులున్నారు, అలాంటప్పుడు ఈ హార్ట్ షేప్ బెలూన్స్ ఎందుకు పెట్టారు? దీని మీద ఏదో రాసుంచారే, బ్లాస్ట్ మీ వెన్ యు ఆర్ ఇన్ యాంగ్రీ. ఓ, కోపంలో ఉన్నప్పుడు పగలగొట్టాలా? సార్ 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 త్వరగా రండి. మీకు కోపంగా ఉంది కదా, దీన్ని బ్లాస్ట్ చేయండి, మొత్తం తగ్గిపోతుంది. తీసుకోండి, బ్లాస్ట్ చేయండి. ఏంటిది? తీసుకోండి, పగలగొట్టండి. పట్టుకోండి సార్, పట్టుకోండి, పగలగొట్టండి, గట్టిగా కొట్టండి. అరే వావ్, అరే మీ కోపం పోయి నవ్వొచ్చేసింది సార్. అంటే ఇంక మనం హ్యాపీగా ఉంటామా సార్? నిజమా సార్? అబ్బా, ఈ రోజు కోసమే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను సార్. మన ఇద్దరు ఒకరి కోసం ఒకరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి రండి రండి. హ్యాపీ సార్, హ్యాపీ.